కాంతార మూవీలో గుళిగ దైవం కథ గురించి తెలుసా మీకు? హిమాలయాల మధ్య మేఘాలు తాకేంత ఎత్తులో ఉన్న పవిత్ర స్థలం కైలాసం. అక్కడ కాలానికి అందని ప్రశాంతత ఉంటుంది. భస్మంతో అలంకరించబడ్డ శివుడు ధ్యానంలో ఉండగా ఆయన పక్కనున్న పార్వతీదేవి నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఒకరోజు పార్వతీదేవి శివుడు ధ్యాన స్థలానికి దగ్గరగా ఉన్న భస్మాన్ని గమనించింది. ఆ భస్మం మధ్యలో ఏదో విచిత్రమైన వెలుగు మెరుస్తూ కనిపించింది. ఆ శక్తితో ఆమె ముందుకు వెళ్లి భస్మాన్ని తొలగించగా అక్కడ ఒక చిన్న రాయి మెరిసింది. ఆ రాయిలో అపారమైన శక్తి దాగి ఉన్నట్టుగా ఆమెకు అనిపించింది. ఆ రాయిని తీసుకుని పార్వతీదేవి శివుడు వద్దకు వెళ్లి, నాదా, ఈ రాయి సాధారణం కాదు, ఇందులో ఏదో శక్తి ఉంది అని చెప్పింది. శివుడు కళ్ళు తెరిచి ఆ రాయిని పరిశీలించాడు. ఆ రాయి పాత కర్మలతో ఉగ్రశక్తితో నిండిందని ఆయనకు అర్థమైంది. ఏ మాట లేకుండా శివుడు ఆ రాయిని నేలపైకి విసిరేశాడు. ఆ క్షణమే భూమి కంపించింది. ఆ రాయి చీలిపోగా దానిలో నుంచి నలుపు వర్ణంతో మండే చూపులతో ఒక శక్తివంతమైన రూపం బయటకు వచ్చింది. అతడే గుళిగుడు. గుళిగుడు పుట్టుకతోనే ఉగ్రంగా అహంకారంతో నిండిపోయి ఉన్నాడు. తన శక్తిపై అతనికి అపారమైన గర్వం. దేవతలంతా అతని ఉగ్రరూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. శివుడు గంభీరంగా, నీ శక్తికి నియమ అవసరం అని చెప్పాడు. అందుకే గుళిగుడిని విష్ణువు వద్దకు పంపించాడు. విష్ణువు వద్దకు వెళ్లిన గుళిగుడు మొదటి వినయంగా నిలిచాడు. కానీ క్రమంగా అతని మాటల్లో అహంకారం బయటపడింది. ధర్మాన్ని కాపాడే విష్ణువుకు ఇది నచ్చలేదు. ఆయన కోపంతో శపించాడు, నీ అహంకారం తగ్గాలంటే నీవు భూమిపై జన్మించాలి, మానవ బాధను అనుభవించాలి. ఆ శాపంతో గుళిగుడి శక్తి భూమి వైపు దిగి వచ్చింది. భూమిపై నిలవుల సంఖ్య అనే సాధారణ స్త్రీ జీవించేది. ఆ శక్తి ఆమె గర్భంలో ప్రవేశించింది. ఆమె గర్భంలో ఉన్న శిశువు సాధారణం కాదని ఆమెకు అనిపించేది. కాలం గడిచింది. 9 నెలల తర్వాత ఒక రాత్రి ఆమె గర్భంలోని శిశువు ఆమెతో మాట్లాడాడు. అమ్మా, నేను ఏ మార్గం ద్వారా ఈ లోకానికి రావాలి అని అడిగాడు. ఆమె ప్రేమతో, అందరి పిల్లలు ఎలా పుడతారో నీవు కూడా అలాగే పుట్టు బిడ్డ అని చెప్పింది. ఆ మాటలతో గుళిగుడి అహంకారం కరిగిపోయింది. తల్లి మాటలో ఉన్న ప్రేమ సత్యం అతనిని మార్చింది. అలా భూమిపై గుళిగుడు జన్మించాడు. ఆ జన్మలో అతడు ఉగ్రశక్తిగా కాకుండా రక్షకుడిగా మారాడు. గ్రామాల సరిహద్దుల్లో చెట్ల కింద ప్రజలు అతన్ని రక్షక దైవంగా పూజించసాగారు. చెడును దూరం చేసి మంచిని కాపాడే దైవంగా గుళిగుడు నిలిచాడు. అలా ఉగ్రత నుంచి నియమానికి,